పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ప్రకృతి కన్నెర చేసింది. నిన్న సాయంత్రం ఆకస్మికంగా వీచిన భారీ ఈదురుగాలులతో ఆ ప్రాంత ఆక్వా వ్యవసాయ రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న వందలాది ఎకరాల అరటి తోటలు ఒక్కసారిగా నేలమట్టమయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో ఆయా గ్రామాల్లోని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరికొన్ని రోజుల్లో మార్కెట్కు తరలించాల్సిన పంట అంతా నేలపాలు కావడంతో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక ఎకరాల్లో పంట ధ్వంసం కావడంతో భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించి ఆదుకోవాలని కురుపాం నియోజకవర్గ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అకాల గాలి వల్ల 4 ఎకరాల అరటి తోట పడిపోయింది. ఇదిగోండి, మాకు ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం. చేతికొచ్చిన పంట మాకు ఏం చేయాలో తెలియట్లేదండి. చాలా డబ్బులు ఖర్చు అయిపోయి కర్ర కట్టాము. అయినా ఈ ఏరియా మొత్తం ఉన్న ఒక దగ్గర సుమారు ఒక 70 ఎకరాల వరకు నేలమట్టం అయిపోయింది. చూడండి, చేతికొచ్చిన పంట. వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు నష్టపరిహారం ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. అకాల వర్షాలు ఇక పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో అయితే నిన్న సాయంత్రం ఆకస్మికంగా వీచిన భారీ ఈదురుగాలులతో అక్కడ అరటి పంట దాదాపు 70 ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చాలీ మనం చూసుకుంటే ఉక్కపోతలతోటి ఉక్కిరికి తిరుగుతున్న ఉత్తరాంధ్రకి ఒక్కసారి ఉష్ణోగ్రతలు మారాయి. ఈ నేపథ్యంలోనైతే నిన్న సాయంత్రం నుంచి ఈదురుగాలులు, అదేవిధంగా భారీ వర్షం కూడా పడటంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. దీంతో పాటుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే మన్యం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మపురం ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వర్ష బీభత్సం సృష్టించిందని చెప్పాలి. ఈ నేపథ్యం మనం చూసినట్టయితే ఏకంగా పూరీలన్నీ నేలమట్టంగా అయిపోయి, అదే గాలి వానికి 30 ఇళ్ళు, రేకులు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇల్లు పైకప్పులు ఎగిరిపోవడంతో కుటుంబాలన్నీ రోడ్డును పడినట్టు అయిపోయినాయి. దీనికి సంబంధించి భారీ వృక్షాలు నేలకొరగడంతో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం కోసం అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.